ఓకే, శ్రీనివాస్ గారు. ఋషి గారు, మీరు ఋషివర్యులు పవిత్రత గురించి రాజకీయాలలో వెతుకుతా ఉన్నారు, క్వశ్చన్స్ చేస్తా ఉన్నారు. ఏదో ఆశ, ఏదో ఆప్టిమిస్టిక్ నేచర్ ఉండాలి. అయ్యా ఉండాలి. నేనేమంటానంటే పవిత్ర మన ఇంద్ర గారు ఎంత ఆర్గ్యుమెంట్ చేసినా దానం నాగేందర్ గారిని పచ్చిగా బీఫామ్ ఇచ్చి పోటీ చేయించారు కదా, వారి విషయంలో ఏం చెప్తారు చెప్పండి. అంటే ఒకటి కాదు, రెండు కాదు, ఒక దొంగ అనేటోడు ₹1 దొంగతనం చేసినా, ఈ కోట్లు చేసినా గదే అఫ్ కోర్స్ కదా. రెండోది, ఇక టిఆర్ఎస్ పార్టీ గురించి నేను ఇంతకుముందే చెప్పిన, పార్టీలో చేరగానే మంత్రి పదవులు ఇచ్చుకున్నారు, కనీసం ఆ 2/3 రాకముందే. సో అది ఇక వాళ్ళు ఎంత మాట్లాడినా దానికి పవిత్రత చేకూరదు, ప్రజలకు తెలుసు. ఇంకొక విషయం మీ దృష్టికి తీసుకొస్తాను. మా అన్నగారు రవీందర్ అన్న మాట్లాడుతా ఉన్నారు, సరే తెలంగాణ బాబుతో సమకాలీనుడుగా అవ్వాలని ఎన్డీఏ పాలిటిక్స్ చక్రం దింపిన చంద్రబాబు నాయుడు ఈ దేశానికి ప్రెసిడెంట్, ఎన్డీఏ మోడీ కన్నా సీనియర్ కాబట్టి వీరు ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారితో కేసీఆర్ గారు పోల్చుకుంటారు. గురువును మించిన శిష్యుల్లాగా నేను ఆయనని మించిపోయిన రాజకీయాలు చేసిన, ఇదిగో చూడు అని ఆట ఎంతసేపు రాజకీయం ఆట బాబు గారిని కంపేర్ చేస్తూ ఆడారండి, గతంలో కూడా ఇప్పుడు కూడా. కానీ వారికేమో స్వతహాగా ఇయర్స్ టుగెదర్ వారికేమో అనుభవం వచ్చింది. సో వీరేమో సరే ఎమోషన్స్ ని, ప్రజల ఎమోషన్స్ ని క్యారీ చేయడం, తర్వాత ఆ రోజున్న ప్రజల కోరిక ద్వారా ప్రజలు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణని ఆ తర్వాత సరే వీరు నేనే అన్నారు. ఈ రోజు దేశంలో చక్రం దింపుతాను పోయి పక్క రాష్ట్రాలలో పెట్టినారు. ఇప్పుడు ఈ రోజు ఏమైందో మీకు తెలుసు. మహారాష్ట్రలో పార్టీ పెట్టిరు ఏమైందో, కర్ణాటక వాళ్ళు వచ్చిపోయారు ఏమైందో, ఆంధ్రాలో బ్రాంచ్ ఓపెన్ చేసారు ఏమైందో, ఆ పార్టీ ప్రెసిడెంట్ ఎక్కడ ఉన్నాడో తెలియదు, తెలంగాణ ప్రెసిడెంట్ ఎవరో తెలియదు. అయితే ఇంకొక విషయం మీ దృష్టికి తీసుకొస్తా. కేసీఆర్ గారు, జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడేమో ఆంధ్ర ప్రజలు గుర్తుకొస్తారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడేమో తెలంగాణ రాష్ట్రం ఆ ప్రజలంతా దుష్మన్లలాగా కనిపిస్తారు. ఇక్కడ వీడియో వినిపిస్తాను చూడండి. నీళ్ళ మీద మొన్న నాంदेड़ పోయి మహాराष्ट्र सरकार की ऑफर ఇచ్చిందంటే हमारे श्रीराम सागर प्रोजेक्ट से भी लिफ्ट लेके ले लो, हम तो इतना बड़ा दिल से बोल रहे हैं. మా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ లకి వెళ్ళి నీళ్లు తోడుకోర్రి, మీ పంటలు పండించుకోర్రి అని మా సక్కడి సలహా ఇచ్చిండు మన సారు. అప్పట్లో ఆంధ్రాకి పోయి తెలుగు వాళ్ళ చరిత్రలో ఓకే కాదు, కేసీఆర్ గారు బయట వేరే థర్డ్ పార్టీది కదా. కాదు కేసీఆర్ది. ఓకే, కేసీఆర్ గారు బయట ఉంటే పెట్టేసేయండి. జీవనం కాకపోవచ్చు, కొందరికి అజీర్తి కావచ్చు, దానికి వీరు అంటుంది ఏంటంటే వాటర్ ని ఆంధ్రాకి తీసుకపోవచ్చు, ఇది చూసి కొందరికి జీర్ణం కాకపోవచ్చు అంటే చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి. సో రోజా గారిని ఇవ్వాలన్నారు. ఆ తర్వాత శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఏమో మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నేను తీసుకోమని చెప్పిన, నేను అన్ని రాష్ట్రాలు మనకి ఇదే. జగన్ గారు యాక్సెప్ట్ కాదు. ఇప్పుడు ఈ విషయానికి వస్తే, ఎమ్మెల్యేల విషయానికి వస్తే ఏంటి బీజేపీ సరే ఎనీవే మీరు తీసుకున్న స్టాండ్ అయితే ప్రభుత్వాలు మీరు ఎలా మారుస్తారు, పడగొడతారు ఏదో చెప్పారు ఇంద్రశోభన్ గారు, దాంట్లోకి నేను వెళ్ళట్లేదు, టైం సరిపోవట్లేదు కాబట్టి. బట్ గతంలో అయితే మీరు ఎమ్మెల్యేలు రాజీనామా చేయించి పార్టీలోకి తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు ఈ వ్యవహారం ఏం జరుగుతుందని రామ్లాల్ లాంటి గవర్నర్లని, ఎన్టీ రామారావు కూలదోసి అటువంటి ఆర్టికల్ 356 ని 50-60 సార్లు యూజ్ చేసిన కాంగ్రెస్ పార్టీ మాట్లాడితే నేను ఏం సమాధానం చెప్పాలి? మేము తెలుగు ప్రజలమే కదా ఆ రోజు దీనికి బలైంది. సో కాంగ్రెస్ పార్టీ వాళ్ళ విషయం కాదు, కానీ ఇక్కడ అసెంబ్లీ అనేది ప్రజాస్వామ్యంలో పవిత్రమైంది. వీళ్ళు ఓటు తీసుకొని వస్తారు ఎమ్మెల్యేస్ అందరూ. పార్టీ బీఫామ్ అంటేనే దాని అర్థం ఒక శాంక్టిటీ ఉండాలి, సేక్రెడ్ ప్లేస్ అనుకుంటున్నాం మనం ఎమ్మెల్యేలు కానీ అసెంబ్లీ కానీ. కానీ వీళ్ళే పార్టీలు మారితే మనం ఏం చెప్తాం? ఇక చట్టాలకు అతీతంగా ఎవరైతే ప్రజల యొక్క ఎన్నిక కాబడినాక అసెంబ్లీలో మొట్టమొదటగా ఓటు తీసుకుంటారు, మేము ఇక్కడ కూర్చుంటాం, ట్రెజరీ బెంచెస్ ఎవరు, అపోజిషన్ బెంచెస్ ఎవరు, ఎమ్మెల్యేగా పార్టీ ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పార్టీ మారితే ఈ చట్టం కరెక్టే. కానీ ఇప్పుడు ఇంద్రశోభన్ గారు ఏమన్నారంటే స్పీకర్ విచక్షణాధికారం ఉంటుంది కాబట్టి కోర్టు చెప్పొచ్చు, తర్వాత స్పీకర్ ఏ నిర్ణయం తీసుకోవచ్చు అని. సో ఇక్కడ ఆప్షన్ ఏంటంటే ఒకటే అనర్హత వేసి ఎన్నికలకు వెళ్ళాలి, లేదా ఉప ఎన్నికలు రావు, మళ్ళీ ఎన్నికలు వచ్చేదాకా వాళ్ళు ఎన్నికలకు బోర్. సార్ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ స్పీకర్ గారు ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారు, ఎస్ ఆర్ నో వాళ్ళకు. తర్వాత ఏమవుతుంది, వాళ్ళు కోర్టుకు పోయే ఆప్షన్ ఉంది కదా, అంటే మళ్ళీ ఎంత టైం డ్రాగ్ అవుతుంది కదా. ఓకే, సో మొత్తం మీద అయితే తేలే అంశం ఏం కనిపించట్లేదు. దృష్టి అంతా స్థానిక జూబ్లీహిల్స్ మీద పెట్టాలి. పొలిటీషియన్స్ ఉన్న దగ్గర ఇటువంటి జరగవు కదా. చట్టాలలో ఉన్న లోపాలన్నిటిని వెతికి తీసిన తర్వాత లాస్ట్ మినిట్ ఏదో ఒకటి అవుతుంది. రైట్, థ్యాంక్ యూ. ఆ రకంగానే జరుగుతుంది. చూద్దాం ఏం జరుగుతుందో. ప్రస్తుతానికి అయితే క్రాస్ ఎగ్జామినేషన్స్ జరుగుతున్నాయి, దాంట్లో ఏం బయటకు వస్తుందో చూద్దాం. థ్యాంక్ యూ ఇంద్రశోభన్ గారు, రవీంద్రరావు గారు. ఇది వాళ్ళ బ్రేక్ఫాస్ట్ షో. మన అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. వైసీపీ సీట్లలోనే కూర్చునేవారు.
సో ప్రతి రాష్ట్రంలో ఉంది దేశవ్యాప్తంగా. దీని మీద ఎవరు ఇప్పుడు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆయన ఉపరాష్ట్రపతి అయ్యాక కూడా అనేక సందర్భాల్లో దీని మీద సీరియస్గా అమెండ్మెంట్స్ చేయాలి, ద మినిట్ వాళ్ళు పార్టీ డిఫెక్ట్ అయిన వెంటనే యాంటీ డిఫెక్షన్లా వర్తించి ఎమ్మెల్యే పదవి పోవాలి, ఈ 2/3 విలీనాలు ఇవన్నీ కాదు అని చెప్పారు. కానీ ప్రయత్నం ఎందుకు జరగలేదంటే అధికారంలో ఉన్న ప్రతి పార్టీ కూడా పక్క పార్టీ నుంచి ఎమ్మెల్యేలు రావాలని కోరుకుంటుంది. సో ఎవరు దీని మీద సీరియస్గా యాక్ట్ చేసే పరిస్థితి కనిపించట్లేదు. వేరే